సోను నేను ఏ తీసుకున్నావు కదా ఏమైంది? కొత్తగా ఏమవుతుంది? అంటే ఈ పెళ్లి చూపులు కూడా పోయినట్టేనా? పోయినట్టంటే ఎస్, మీరు అనుకున్నట్టే. మరి తర్వాత ఏమైంది? అమ్మాయి వెళ్ళిపోయింది. చూడాలి. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ గోల్స్ అండ్ ఆపర్చునిటీస్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లక్ అండ్ చాయిసెస్. ఏదో ఒక రోజు కలిసి వస్తుందిలే అన్న. రేయ్, లోపల వాటర్ వస్తలేదు కదా? అవును రావట్లేదు. చీ ప్రదీప్, రేయ్, నా దగ్గర రాకు. ఏంటిది బ్రోమాన్స్? చీ అది కాదురా. రే సేవింగ్స్ ఉన్నాయా? నాకు ఈ నెల శాలరీ ఇవ్వలేదు. సేవింగ్స్ ఇక్కడవి. తిన్నమ్మా. ఏంటి శాలరీ పడలేదా? పడలేదు కాబట్టే కదా రే బాధలన్నీ. లేదంటే వీన్ సేవింగ్స్ అడిగి కర్మ నాకేటి. ఈ 25,000 ఇంటికి ఈఎంఐకి సరిపోతుంది. ఓ నా రూమ్మేట్ రోజంతా ర్యాపిడో కొడితే 1,500 రూపీస్ వస్తాయి. ఆ లెక్క ప్రకారం చూస్తే వాడి శాలరీకి మన శాలరీ దగ్గర కూడా లేదు. అయినా చూస్తూ మొత్తం నెల మొత్తం ఇక్కడనే మనం చాకరీ చేస్తున్నాం. రే నువ్వు ర్యాపిడో అంటున్నావు. మా ఏరియాలో కూలీ పని చేసే వాళ్ళకే వారానికి 7,000 రా. ఆ? అలా చూస్తే ఇంచుమించు వాడి శాలరీ మన శాలరీ సేమ్. అదే కదా, కట్లని పోగా మన చేతికి వచ్చేది 15,000. అందులో మరి ట్యాక్స్ కట్టు, పిఎఫ్ కట్టు, ఈ కట్టు, ఆ కట్టు. ఈ కట్లన్నీ చూస్తుంటే వచ్చే లెక్క కంటే పొయ్యే లెక్క ఎక్కువైంది. ఉప్పెన కట్టు కంటే పెద్ద కట్టలో ఉంది. హాయ్ టీమ్మేట్స్, ప్లీజ్ కమ్ టు కాన్ఫరెన్స్. పురంజీ, మా మా శాలరీ విషయం ఏమైంది? ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాకో కంపెనీ వృద్ధిలోకి వస్తుంది. కంపెనీ వృద్ధిలోకి వచ్చిందనుకో శాలరీస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. కంపెనీ వృద్ధిలోకి వచ్చే లోపు మేము వృద్ధిని పెన్షన్ తీసుకుని. ఓకే ఓకే, మీ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది. ప్లీజ్ కమ్ టు కాన్ఫరెన్స్. కుందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, ఫోన్స్లో రీల్ నాకది కావాలి, నాకది కావాలి. మీరు ఇచ్చే సగం జీతానికి సగం కూర్చోడం ఎక్కువ. మీరు కానివ్వండి. సరే, బ్యాక్ టు పాయింట్. అందరూ వినండి. బుర్రక చెప్తున్నట్టు వినండి వినండి అంటావు. ఎవరు అసలు నీకు ఉద్యోగం ఇచ్చింది? నువ్వే. పని రాకపోయినా ఉద్యోగంలో పెట్టుకున్నా చూడు. నువ్వేం ఫ్రీగా పెట్టలేదు తెలుసా. ఇచ్చిన బోధోద్యోగానికి మా ఇంటికి అంత ఫ్రీగా ఉంటున్నావు. సరే, ఇదంతా వదిలేయండి. ప్రాజెక్ట్ 70% అయింది, ఇంకా 30% ఉంది. ఫినిష్ చేయండి ఫాస్ట్గా. అంతా మేమే చేస్తే ఇంకా నువ్వెందుకు? అరే, ఇది మన కంపెనీకి చాలా క్రిటికల్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ఏంటి, కంపెనీ క్రిటికల్. క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి. ఎవడు పెట్టుకోమన్నాడు? అవును పురంజయ్, ఎక్స్పెక్టేషన్ హర్ట్స్. ఈ మొక్కతి దేనికి రిలేట్ చేసుకోవాలో తెలియదు. ఇదంతా కాదు గాయస్, నేను చెప్పింది చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోతా. ఇందాక నుంచి అదే చెప్తున్నావు. ప్రదీప్, ఈ రాత్రికి ఇక్కడే ఈ రాత్రా? పురంజయ్ అవును. ఒక్క నిమిషం పురంజయ్, ఒక్క నిమిషం. ఈ రాత్రికి అవ్వదు. చూడు ప్రదీప్, ఏపీఐ పెండింగ్ వర్క్ నీది. మండే డెడ్ లైన్. పాత పగులు వరకు ఉంటే తర్వాత చూసుకుందాం. ఈ ఒక్కసారి వదిలే. ఓకే, గుడ్ లక్ గాయస్, బాయ్. పురంజయ్ ఓకే, నో యూస్. వాడు విండండి. నాన్ రిఫండబుల్ బుకింగ్ రా. అయిందా? బాగా అయిందా? కూర్చో ఇంకా. పదరా ఏపీఐ చేద్దాం. నైట్ డిన్నర్ నేను ఆర్డర్ చేస్తాలే. వసా, ఇది నా జీవితంలో డార్క్ ఫ్రైడే రా. బాధపడించాలే. వర్ష వెళ్ళి చాలాసేపు అయింది, మనం కూడా వెళ్దాం పదా. నువ్వు వెళ్ళరా, నేను కాసేపు డూట్ పాటలు ఎనిసి వస్తా. అంతులేని ప్రేమను లోపల దాచుకునే తంతు తేలనిదా. హలో రాహుల్.
అరే ఈ రాత్రికి నాకు నైట్ షిఫ్ట్ వేశారా. మ్మ్. మ్మ్. ఆగు అక్కడే ఆగు. నేను వస్తా నువ్వేం చేసినా వస్తా. నువ్వు మరీ అంత మర్యాదగా పిలవాల్సిన అవసరం లేదు. నేను వస్తా. డన్. ఇప్పుడు ప్లాన్ వేయాలి. పురంజయ్ పురంజయ్ ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో. ఓ. జీవనా ఏంటి జీవనా నాకు హెల్ప్ చేస్తావా ప్లీజ్? ఏంటి? ఈ రాత్రికి నా బదులు వర్క్ చాలా సింపుల్, నువ్వు ఈజీగా చేయగలవు. వీల్లేదు ప్రదీప్, అస్సలు కుదరదు నాకు. ఎందుకు ప్లీజ్? ఈ రాత్రి నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఏంటా పని? అంటే నెట్ఫ్లిక్స్లో నా ఫేవరెట్ సిరీస్ కొత్త సీజన్ వచ్చిందనమాట, సో చూసాను. నెట్ఫ్లిక్స్ చూడడానికి అంటే నెట్ఫ్లిక్స్ చూడడానికి టైం ఉంది కానీ నా పని చేయడానికి మాత్రం టైం లేదు. ప్రదీప్ అంటే నెట్ఫ్లిక్స్ థియేటర్ ఉన్న ఇంపార్టెన్స్ కూడా నాకు లేదనమాట. ఫైన్. నేనేం నవ్వడం లేదు. ఫేస్ చెప్తుంది రే వేరే సంగతి. ఫైన్. అయినా వీల్లేదు, వెళ్ళిపో. అంటే నువ్వు కాకపోతే నాకు ఎవరు లేరు అనుకుంటున్నావు ఏంటి? నాకు నా స్వీట్ హార్ట్ వసా ఉంది. పోరా. వసా వసా. ఏంటి ట్రిప్ క్యాన్సలా? మస్త్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. సర్లే, బావకి వీలు కాకపోతే ఏం చేస్తాం. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సడన్ సర్ప్రైజెస్. వసా రా ప్రదీప్. వసా వసా. నీకు నా మీద నమ్మకం ఉందా? మళ్ళీ ఏం చేసావు? ఉందా? ఉంది. నువ్వు చాలా మంచిదాని వర్ష. ఏం కావాలో చెప్పు. ఈ నైట్కి నా బదులు ఉంటావా? నైట్ షిఫ్ట్, ఏపీఐ వర్క్, డాక్యుమెంటేషన్ ఇస్తా, నోట్స్ ఇస్తా, ఏం కావాలన్నా చేస్తా, ఏం డౌట్ ఉన్నా చెప్తా. ప్లీజ్ వర్ష. వీకెండ్ ప్లాన్ క్యాన్సిల్ అయింది, అక్క బావ రావట్లేదు, ట్రిప్ ఎట్లయినా లేదు, ఇంటికి వెళ్ళినా నెట్ఫ్లిక్స్ చూస్తూ పడుకోవడమే. అయినా ఈ ప్రాజెక్ట్ పెండింగ్ నాకు తెలుసు. ప్రదీప్ నోట్స్ ఇస్తే ఏపీఐ కష్టం కాదు. సరే, ఈ రాత్రి వర్క్ చేయడమే నయం. సరే సరే పర్లేదు. ఏం కాలేదు. డాక్యుమెంటేషన్ పంపించు, క్లియర్గా రాయి. థ్యాంక్ యూ వసా. నిజంగా నువ్వు దేవుతు వసా. నీకేం కావాలని చెప్పు, చేస్తా. స్విగ్గీ ఆర్డర్, కాఫీ ఏమైనా పని. ఓకేనా? బాయ్ వసా. థ్యాంక్ యూ వసా. బాయ్ వసా. ఎపో. వస్తున్నాను రా.
10:30 అవుతుందా? బోర్ అవుతుందబ్బా. గాలికి తెలుసుకుందా? థ్యాంక్ యూ. అమ్మా ఇంకా పండుకోలేదా? అవునరా, ఈరోజు నేను జ్యోతిష్ మళ్ళీ జ్యోతిష్ దగ్గరికి వెళ్ళావా? ఏం చెప్పాడు? మళ్ళీ నీకు పాత రోజులు తిరిగి వస్తాయని చెప్పాడు. పాస్ట్ కాదు మా, ఫ్యూచర్ ఉంటే చెప్పు. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడనే ఆగిపోతున్నా. అక్కడ ఆగిపోవాలని లేదు నాకు. ఇంకా నేను నీకు చెప్పి మార్చలేను, కానీ నీ ఆలోచననే మార్చేసే అమ్మాయి నీ జీవితంలోకి వస్తుందిరా. ఒకసారి ఆగు. ఇంకా తనే నిన్ను మార్చాలి. సీరియస్లీ అమ్మా, ఒక అమ్మాయి వస్తుంది అంటావు, ఆ అమ్మాయి నా లైఫ్ని చేంజ్ చేస్తావు అంటావు. అసలు ఆ అమ్మాయికైనా తెలుసా ఆ అమ్మాయి నాకు ఇంపార్టెంట్ అని? అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వే ఫోన్ చేసి చెప్తావులే. సరేమా. తిన్నావా? తినలే. టైంకి తిన్నా అన్నా. సరేమా. సర్లే, నువ్వు ఇంకా పడుకో. సరే బంగారం, జాగ్రత్తగా ఉండు. అమ్మా, గుడ్ నైట్. బా, ఆకలేస్తుంది. ఏమైనా ఆర్డర్ చేసుకుందామా? ఆర్డర్ అయితే పెట్టేసిన. హలో, అన్న వస్తున్నా. ఆర్డర్ వచ్చింది, 2 తీసుకున్నా. పదా కలిసి తిందాం. పిజ్జా? నీకు ఇష్టంగా పిజ్జా? యాక్చువల్లీ కాఫీకి థ్యాంక్స్, అప్పుడు నాకు చాలా అవసరమైంది. ఓకే. ఇది కూడా ఫిల్ చేసిరా. నిన్న ఎక్కడో చూసినట్టుందే. మీ పేరు వర్షనా? ఇప్పుడు గుర్తుపట్టేది?